హలో అండి, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో నానబెట్టిన శనగలతోటి పాటోళీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పాటోళీని పాతకాలం పద్ధతిలో చేసినట్లయితే అసలు ఏ మాత్రం అడుగు పట్టుకోకుండా చాలా చక్కగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. రైస్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే అలా డైరెక్ట్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాటోళీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నానబెట్టిన శనగలను తీసుకోవాలి. నేను చిన్న టీ గ్లాస్తో శనగలు నానబెట్టుకున్నానండి. మీరు ఒక గ్లాస్ శనగలు తీసుకున్నారనుకోండి, నానిన తర్వాత శనగలు 2.5 గ్లాసుల వరకు వస్తాయి. ఈ కొలతను బట్టి మీకు నానిన శనగలు ఎన్ని కావాలనేది ముందే చూసుకుని నానబెట్టుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 3 ఎండుమిరపకాయలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ముందు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న శనగలను వేసుకోవాలి. శనగలతో పాటుగా ఎండుమిర్చి, జీలకర్ర వేసామనుకోండి, ఆ తడికి అవి సరిగ్గా గ్రైండ్ అవ్వకుండా ఉండిపోతాయి. ముందు వాటిని ఒకసారి గ్రైండ్ చేసుకుని తర్వాత శనగలను వేసుకుని అస్సలు నీళ్లు వేయకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. శనగల్లో ఉండే తడితోనే మనకి ఇలా ముద్దగా గ్రైండ్ అవుతుంది. మళ్ళీ ఇంకా నీళ్లు వేసుకోకూడదండి. ఇలా ముద్దగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను మనం ఇడ్లీ రేకుల్లోకి పెట్టుకోవాలి. ముందుగా ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని అప్పుడు పిండిని పెట్టుకోండి. ఉన్న పిండిని ఇలా రేకుల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఒక రేకు వరకు వచ్చాయి. తీసుకున్న పిండిని బట్టి ఎన్ని రేకులు అయితే అన్ని రేకుల్ని రెడీ చేసుకోండి. తర్వాత మనం ఇడ్లీలను ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఒక్క 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదండి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, పై భాగంలో ఇలా చక్కగా డ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రేకును పక్కకు పెట్టుకుని కొద్దిగా చల్లారనివ్వండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్పూన్ కూడా అవసరం లేదండి, చేత్తోనే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి కొంచెం వేడి ఉన్నప్పుడే వీటిని పొడిలా చేసుకోవాలి. ఇలా చేతులతో మెదుపుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చల్లారిపోయాయి అనుకోండి కొంచెం గట్టి పడిపోతాయి, అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే ఈజీగా ఇలా పొడిలా వచ్చేస్తాయి. పిండిని ఇలా ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకుని చేసుకుంటే పాటోళి అసలు ఏమాత్రం అడుగు పట్టదండి. ఇలాగే పొడి పొడిగా వస్తుంది. గ్రైండ్ చేసిన ముద్దను మీరు డైరెక్ట్గా పోపులో నూనె ఎక్కువ వేసి ఫ్రై చేసినా కూడా ఖచ్చితంగా అడుగు పడుతుందండి. ఇలా అయితే అసలు ఏమాత్రం అడుగు పట్టుకోకుండా పాటోళి చక్కగా వస్తుంది. స్టవ్ మీద కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4-5 దంచిన వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 4-5 వరకు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం కూర రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడే వేస్తున్నానండి. అలాగే కూర మంచి రంగులోకి రావడానికి అర టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగానే మనం ఉడికించుకుని పొడి చేసి పెట్టుకున్న శనగల పొడిని వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. శనగల పొడి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. అలాగే కంటిన్యూస్గా కలుపుతూ 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ముందుగా శనగల ముద్దను ఉడికించుకున్నాం కాబట్టి ఫ్రై చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని కలుపుకుంటే పాటోళి రెడీ అయిపోతుంది. ఈ పాటోళిని శనగలతోనే కాదండి, శనగపప్పుతో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పాటోళి మంచి సువాసనతో చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ పాటోళిని రైస్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ పాటోళి రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.